సతీష్ అంజలి గారు అభ్యర్థిగా, పచ్చనూరి తమ్ముడు 14వ అభ్యర్థిగా, వేదిక పెట్టిన నాయకులు సురేష్ గారు, బండారి సుధాకర్ గారు, భాస్కర్, లింగన్న, బండి సంపత్, రేకం సుధాకర్, పోతిరెడ్డి నవీన్, లచ్చన్న, రాజేందర్, అంజన్న, కుమార్, శంకర్, అనిల్, ప్రసాద్, సతీష్, శ్రీను, మిగతా నాయకులకు, మా ఉప్పల్ ఆడబిడ్డలకు, మా అన్నలకు, మా తమ్ముళ్ళందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఇప్పటికే శోభక్క అన్ని విషయాలు చెప్పిండు. నేను మీ దగ్గరికి రెండు మాటల కోసం వచ్చిన. ఒకటి, 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఊర్లో ఏమైనా పని చేసిందా? హామీల గురించి ఏమైనా మాట్లాడిండ్రు. ఆ హామీలు అమలు కాదని మీరే చెప్పిండ్రు. కానీ ఇంకా 3 ఏళ్ళు ఉండగా మేమేదో ఉరగబెడతామని చెప్పి ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి వస్తున్నాడు. 2 ఏళ్ళు చేయని పని 3 ఏళ్లలో చేస్తున్నటువంటి బట్టి మోసం కాబట్టి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. రెండవ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు చాలా మాట చెప్పింది. మీరు ఆనాటి వాళ్ళ వీడియోలు కూడా చూడండి. మాకు గెలిపిస్తే మా తాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే 1200 కోట్ల రూపాయలు తెచ్చి ఒక డల్లాస్ నగరం లాగా, ఒక న్యూయార్క్ లాగా చేస్తా అంటే సప్పట్లు కొట్టిండు, ఇళ్ళు కొట్టిండు. 2 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే ₹1 పని చేసిందా? చెయ్యకపోగా కనీసం చనిపోతానో, పెళ్లిళ్ళు అవుతానో, మంచి కోరిక వచ్చింది ఎప్పుడన్నా. కానీ ఆయన మాట్లాడతాడు ఈ తెలంగాణ గారు ఏంది అని. నేను ఈ గడ్డ బిడ్డను, నా చరిత్ర అంతా మీకు కళ్ళ ముందు చూద్దాం. నా ఉద్యమ చరిత్రలో గొప్ప చరిత్ర ఇగో ఈ ఉప్పల్ రైల్వే పట్టాల మీద 42 గంటలు 72 గంటలు ఫైరింగ్ చేస్తామని చెప్పి బెదిరించిన, 100 మంది పోలీసులు కవాటం చేసిన కార్చుకోని కొడుకోవాలని తెలంగాణ ఉద్యమ సేన ఢిల్లీ దాకా చేరాలని చెప్పి కొట్లాడిన దాంట్లో మీ బిడ్డగా నేనున్న విషయం మీకు తెలుసు. మీరు కూడా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత అవకాశం వచ్చింది. ఏం చేసినా అవన్నీ మీకు కళ్ళ ముందు ఉంది. కరీంనగర్ 7,000కు 4 లేన్ రోడ్ ఉండదు. కానీ హుజరాబాద్ పరకాలు మాత్రం 4 లేన్ రోడ్ ఉంటుంది. ఇవాళ హుజరాబాద్ జమ్మికుంట 4 లేన్ రోడ్ ఉంటుంది. ఇవాళ నీరడి కాళ్ళు తన మడి ఎండ పెట్టుకోవద్దని ఆనాడు అవకాశం వస్తే ఎంత చేయాలో అంత చేసినారు. ఇవాళ వాళ్ళు తట్టడి మట్టి తీయలేని వాళ్ళు, కూట్లే ఇసుక తీయలేని వాడు ఇవాళ ఏట్ల ఇసుక తీసినట్టుగా వాడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మాటలు మీరు నమ్మడానికి సిద్ధంగా లేరని తెలిసినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పుకోవట్లేదు. ఇవాళ ఎంపీటీసీ అరుణమ్మ మాట్లాడుతుంది. అరుణమ్మ చిన్న ప్రాణం. ఒక వార్డు మెంబర్కు, ఒక సర్పంచ్కు, ఒక ఎంపీటీసీకి ఎంత ఉంటుంది ఫండ్స్ మీకు తెలుసా? ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు డబ్బులు మన గ్రామాల్లో పనిచేసే సభలకు కూడా జీతాలు ఇచ్చే తమ్ముడు ప్రభుత్వాలు లేదు. అడగండి మీరు ఎప్పుడన్నా. గతంలో సర్పంచ్ చేసిన వాళ్ళు ఈ గ్రామంలో పనిచేస్తే వాళ్ళ బిల్లులు రాక తిరుగుతా ఉన్నారు ఆఫీసుల చుట్టూ. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో అందులో తెలంగాణలో ఇవాళ మోడీ గారు డబ్బులు పంపిస్తే తప్ప అభివృద్ధి జరగట్లేదు. నీ పచ్చగా చెట్లే పెరిగే చెట్లకు, నీవు తినే బియ్యానికి, ఇవాళ కట్టే గ్రామ పంచాయతీ భవనాలకు, అంగన్వాడీ భవనాలకు, నడిచే రోడ్లకు, పారే మురికి కాలువలకు, శ్మశాన వాటికలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తప్ప ఈ ప్రభుత్వం దగ్గర 5 పెద్ద బిల్లు లేదని నేను చెప్పట్లేదు. ఇలా స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు.
మా దగ్గర డబ్బులు లేవు, కోసినా కూడా ఏమి ఇవ్వలేదని చెప్తా ఉన్నాడు. హైదరాబాద్ లో ఒక్కొక్క ఎకరం 175 కోట్లకు అమ్ముకొని గాఢబ్బుతో జీతపత్రం ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు ఇంకా 3 ఏళ్ళు కూడా గ్రామ పంచాయతీలకు పైసలు నమ్మకం లేదు. ఒకటే ఒక నమ్మకం ఉంది, మళ్ళీ ఉపాధి హామీ డబ్బులు వస్తేనే గ్రామంలో సిమెంట్ రోడ్లు, ఉపాధి హామీ డబ్బులు వస్తేనే మీ మురికి కాలువలు, ఉపాధి హామీ డబ్బులు వస్తేనే మనకి బిల్డింగ్లు తప్ప వేరే లేదు. పుట్టింది ఫైనాన్స్ కంపెనీ నిధులు వస్తేనే జీతాలు తప్ప లేదు. కాబట్టి వాళ్ళ చేతులు ఏమీ లేదు. ఇవాళ అరణం మనమే గెలిపిస్తే, పాలక మండలి గెలిపిస్తే, నేను ఎంపీగా ఉన్నా, ఇక్కడ ఎంపిక లేకపోవచ్చు, కానీ కొట్లాడి తెచ్చగలిగే శక్తి సత్తా 2004 నుంచి 14 వరకు ఎట్లుందో తప్పకుండా ఇప్పుడు కూడా చేస్తా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మళ్ళీ నేను గుర్తు చేయదలుచుకోలేదు. గత అయిపోయింది. ఇప్పటికి కూడా 100 మంది నాయకులు వస్తున్నారు. ఫీజులు కట్టు బిడ్డ, సీట్లకి బిడ్డ, వైద్యం చేయించి బిడ్డ, ఎన్నడూ 360 రోజులు 25 ఏళ్ళుగా ఏ సేవ చేస్తున్నావు ఇప్పుడు కూడా హుజరాబాద్ ప్రజానికానికి అదే పద్ధతిలో సేవ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దానికి తక్కువ చేసే పరిస్థితి లేదు. ఇంతకుముందు శోభక్క చెప్పినట్టుగా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు మాత్రమే, ఇది నా మాతృభూమి, నా కళ్ళ గడ్డ. కాబట్టి 25 ఏళ్ళుగా నాతో పాటుగా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు గెలిపించుకోవాలి, ఆశీర్వించుకోవాలి అని చెప్పి అప్పీల్ చేయడానికి వచ్చారు. కాబట్టి దయచేసి మీరు అరుణ క్రాంతి, అదేవిధంగా మావాడు ఉన్నాడు, రాణా ప్రతాప్ ఉన్నాడు, గరీబ్ బిడ్డ, రూపాయి లేదు, ఆయన మీద పెద్ద నిలబడదు. ఇలా డబ్బులు నమ్ముకున్నప్పుడు నాయకుడు కాదు, గుర్తుపెట్టుకోండి. డబ్బులు నమ్ముకున్నప్పుడు నాయకుడు కాదు. ఇవాళ ధర్మాన్ని నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకున్నాడు, శ్రమను నమ్ముకున్న నాయకుడు అయితే తప్ప ఇవాళ డబ్బులు నమ్ముకున్న నాయకుడు కాదు. మా వాళ్ళు ఇవాళ డబ్బులు లేకపోవచ్చు కానీ ప్రజల మధ్యలో ఉండి, మీ నోట్లో నాలుగలాగా ఉండి, ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే కోన బిడ్డలాగా మేము ఎట్లా పనిచేసామో వాళ్ళని కూడా అట్లా పనిచేసే బాధ్యత మాది, వాళ్ళకు తోడుగా అండగా ఉండే బాధ్యత మాది. కాబట్టి గెలిపించమని చెప్పి ఇలా ఉప్పల్ మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి.